సినిమా న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. మోడీ భజనకు కోట్లు తగలేసి సభ జరుపుతారు తప్ప రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడింది సున్నా అంటూ సిపిఎం విమర్శ. మోదీ సభ రికార్డు బద్దలు కొట్టిందంటూ మీడియా ముఖంగా అభినందనలు తెలిపిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి. సాక్షి మీడియాపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని జర్నలిస్టు సంఘాల ఆందోళన. విఠల్ నగర్ లో రైల్వే లైన్ వెంట అశాస్త్రీయంగా మురుగు కాలువ నిర్మించి 50 లక్షల మేర ప్రజాధనం వృధా చేశారంటూ పీపీఎస్ఎస్ విమర్శ. మోడీ అంటూ నమో అంటూ మోడీ భజన కోసం కోట్లు తగలేసి సభ జరుపుతారు తప్ప రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడింది సున్నా అని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ విమర్శించారు. శుక్రవారం కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ నగర్ వద్ద ఉన్న సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, జి రామకృష్ణ, ఎండి ఆనంద్ బాబు, టి రాముడు, ఎండి అంజుబాబు, ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ తో కలిసి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ 16న సాయంత్రం 5:30 ముగిసిన మోదీ పర్యటన మోడీ భజనకు ఉపయోగపడింది తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. చంద్రబాబు ఏకంగా 25 సార్లు తండ్రిని మించిన తనయుడు లోకేష్ 35 సార్లు మోడీ జపం చేశారన్నారు. రాష్ట్రానికి దేశ ప్రధాని వచ్చాడంటే దాన్ని ఉపయోగించుకుని అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించుకుంటారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూశారన్నారు. నిధులను పక్కన పెడితే అబద్ధపు మాటలతో శంకుస్థాపన, రాళ్లతో సభను అంకెల గారడితో ముగించారన్నారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, జి రామకృష్ణ మాట్లాడారు. ఈయన 35 సార్లు నమో అని చెప్పేసి ప్రస్తావించాడు. అరే తండ్రి కొడుకులు ఇద్దరు జపం చేయడం కోసం ఇంత ప్రజాధనాన్ని ఇంతమందిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎందుకు చేయాలి? మోడీ ప్రసన్నం చేయాలి అనుకుంటే మోడీ రూమ్ లోకి వెళ్ళి ఇంకా మీరు జపం చేస్తారా, సాష్టంగా దండాలు పెడతారా, నాకు సంబంధం లేదు. కానీ ప్రజాధనాన్ని వృధా చేసి మోడీ జపం చేయడం దుర్మార్గం అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం. మూడోది, ఇంత పెద్ద సభలో తండ్రి కొడుకులు పచ్చి అబద్ధాన్ని ప్రజల ముందు పెట్టారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి కాదు. ఏంటి వాళ్ళు చెప్పింది? విశాఖ స్టీల్ ప్లాంట్ ని బలోపేతం చేశాము. ఈ మాట పోయి విశాఖపట్నం చెప్పమనండి. పార్లమెంట్లోనే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ తర్వాత కూడా మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు తెలుగుదేశం ఎంపీల నోరు ఎక్కడ పోయింది? లేదు తర్వాత ముఖ్యమంత్రి ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? ప్రతిపక్షంలో కూడా మాట్లాడినాడు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 43 ముక్కలు చేశారు. 1-2 కాదు, 43 ముక్కలు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని బలవంతంగా తొలగించారు. 1,200 మంది పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని మెడబట్టి గెంటారు. వీఆర్ఎస్ తీసుకుంటారా బయటికి పోతారని చెప్పేసి ఆ రకం చేశారు. ఇంకా కొంతమంది పంపించే కార్యక్రమం ఉన్నారు. దాదాపు గత 2 సంవత్సరాల నుంచి విశాఖపట్నం స్టీల్ కార్మికులు నిరవధిక కంటిన్యూగా ఆందోళన చేస్తా ఉన్నారు. అది కనబడట్లేదా తెలుగుదేశం నాయకులకు అని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఒకవైపు ప్రైవేటీకరణ చేసి కార్మికులన్నీ రోడ్డు పాలు చేసేది గవర్నమెంట్ దాదాపు మహారాష్ట్ర కాకుండా తెలంగాణ ప్రాంతాల నుంచి దాదాపు 7,300 బస్సుల్ని కేటాయించి ఆ బస్సులు నింపడానికి లోకల్గా ఆర్పీ పైన ఒత్తిడి చేశారు. ఆర్పీ పైన, గ్రూపుల పైన, ఇటువంటి వాళ్ళపైన ఒత్తిడి చేసి వాళ్ళకి అనేక అవస్థలు అనేక ఇబ్బందులు పెట్టి జన సమీకరణ చేయడానికి ప్రయత్నం చేశారు.
స్వచ్ఛందంగా జనం మోడీ వస్తారంటే స్వచ్ఛందంగా రావాలి. స్వచ్ఛందంగా రావడం లేదు కాబట్టి బలవంతంగా ఈరోజు జనసంఘటన కూడా చేయడం జరిగింది. ఆర్పీలో అనేక అవసరం పడ్డారు, జనాన్ని కలిగించడానికి అనేక అవసరం పడ్డారు. అక్కడ పోయిన తర్వాత కూడా ఏర్పాటు సరిగలేక, భోజనాలు సరిగలేక చాలా ఇబ్బందులు పడి పడినారు. ఇప్పుడే వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ ముందు ఈరోజు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు ఆర్పీ. అంటే ఒక రకంగా జనానికి అనేక రకాల ఇబ్బందులు కల్పించినట్లుగా మొదట భావించాలా. అంటే దాంతో పాటు అక్కడ ఒక అబ్బాయి చనిపోయినాడు, 10 సంవత్సరాల అబ్బాయి, మురుగల్పాడు అబ్బాయి చనిపోయినాడు. అప్పుడు ఎట్లా చనిపోయినాడు, ఏదో జనగప్పుడు 9 సార్లు చనిపోయినాడు అట్లా కాదు. విద్యుత్ తీగ అంటే జనసేన జెండా పట్టుకొని విద్యుత్ తీగలు అని చనిపోయినాడు. అంటే విద్యుత్ తీగలు జెండాకు 15 అడుగులు పైకి వెళ్ళే విద్యుత్ తీగలు. జెండా అంతే కదా, 15 నుంచి 20 అడుగులు ఉంటుంది కదా మంది జెండా కర్రాపూర్ అని మంచి జెండా వేసి. అంటే అంత ఎత్తు కూడా బయలు లాగలే. తాత్కాలికంగా అనుకున్నప్పుడు కూడా జనంకి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలి. అంటే ఏర్పాటు కూడా చేయలేకపోయినాడు. అట్లా ఇప్పుడు ఏదో పార్కింగ్ ప్లేస్ పెట్టాడు, దాదాపు కిలోమీటర్లు బస్సు దిగి నడిచిపోవాలి. అంటే ఒక రకంగా అసౌకర్యంగా ఏర్పాటు చేశారని చెప్పి మనం సందర్భం గుర్తించాలి. కాబట్టి ఇప్పుడు అబ్బాయి చనిపోయిన అబ్బాయికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా, వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలా. అవసరమైతే ఇంతకుముందు జగన్ పర్యటన సందర్భంగా ఒక వైఎస్ఆర్ కార్యక్రమం జరిగితే జగన్ మీద క్రిమినల్ కేసు ఇప్పుడు కూడా ఈ నిర్వాహకులైన క్రిమినల్ కేసు పెట్టి బాగుండదు. వాళ్ళు చెప్పిన మాట వాళ్ళకే చెప్పొచ్చుకోండి. కాబట్టి అట్లా వాళ్ళు నష్టపరిహారం ఇవ్వాలా, వాళ్ళు న్యాయం చేయాలా. అంటే ఈరోజు ఆర్పీలకి ఎవరైతే ఇబ్బందులు కలగజేశారో అటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకి జవాబు చెప్పాలి. మిరప తర్వాత పత్తి మొత్తం కూడా అన్ని చదువు చేసి పడేసేసినారు. డబ్బులు ఇవ్వలేదు, ఇస్తామని చెప్పేసి చెప్పినారు. ఇస్తారో లేదో తెలియదు. అది డబ్బులు అయితే వృధా అయిపోయినాయి. ఈ రోజు మొత్తం కూడా లాడ్జీలన్నీ కూడా కర్నూలులో ఏ ఒక్క లాడ్జీ ఎక్కడ కూడా ఖాళీ లేదు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ అధికారులు, మినిస్టర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున కర్నూలు జిల్లాలో కర్నూలులో దిగేసేసి సుమారుగా 100 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనం దుర్వినియోగమైంది తప్ప ఈరోజు మోడీ యొక్క సభ వల్ల కర్నూలు జిల్లాకు మాత్రం ఒరిగింది శూన్యం. మా గౌదేశయ్య గారు చెప్పినట్లు ఓరకల్లు మండలం పారిశ్రామిక హబ్బుగా తీర్చిదిద్దామని చెప్పేసి చెప్పినారు. ఏమి అంటే ఒక్క ఉపాధి అవకాశం కూడా కల్పించలేనటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నారు. గణేష్ శకనాల మధ్యలో 6,000 ఎకరాలతో సోలార్ ప్రాజెక్టు పెట్టారు. అక్కడ 25 మందికి ఉద్యోగాలు ఇస్తారు. శకనాల వాళ్ళకి 25 మందికి, 10 మంది డ్రైవర్లు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఉపాధి. ఇప్పుడు హైడెల్ ప్రాజెక్టు కట్టారు పిన్నాపురం మధ్యలో, సుగాతండ మధ్యలో. అక్కడ ఈ ప్రాంతం వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా ఉపాధి అవకాశాలు అంతా కన్స్ట్రక్షన్ వర్క్ అంతా చేయడం కోసం బీహార్, ఉత్తరప్రదేశ్, తర్వాత బెంగాల్ నుంచి, కలకత్తా నుంచి వచ్చినారు తప్ప ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు ఉపాధి కల్పించలేదు. జయరాజ్ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఇక్కడ లోకల్ గా ఉండేటువంటి వాళ్ళకు చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంఏ చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, బిఏ చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక రకాలుగా ఐటీఐ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు స్థానికులకు ఇవ్వడం లేదు. స్థానికులకు ఇవ్వకుండా స్థానికేతరులకు, బెంగళూరులో ఉండే వాళ్ళకి, హైదరాబాద్ లో ఉండేటువంటి వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకు ఉపాధి. వాటిపైన ఈరోజు నరేంద్ర మోడీ ఏమాత్రం కూడా ఫోకస్ పెట్టినటువంటి లేదు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ దీంట్లో ఫెయిల్యూర్ అవుతున్నారు. అట్లాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ మరి మన రాష్ట్రానికి ప్రధాని మోదీ సభ రికార్డు బద్దలు కొట్టిందని కూటమి ఆధ్వర్యంలో గ్రాండ్ సక్సెస్ చేశామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ తెలియజేశారు. శుక్రవారం కర్నూలు నగరంలోని తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఎంపీ బసిపాటి నాగరాజు, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి, కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి, టీడీపీ నాయకులు నాగేశ్వరరావు యాదవ్, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జనసేన జిల్లా అధ్యక్షులు చింత సురేష్, బీజేపీ నాయకులు శ్యామల తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి మోడీ శంకరావం పూరించారన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం కానుందని డబుల్ ఇంజన్ సర్కార్ అంటే మాట ఇవ్వడమే కాదు, ఇచ్చిన మాటను నిలబెట్టుకుందన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏపీ వైపు చూస్తుందని, చంద్రబాబు రాజకీయ అనుభవం అంతా ఏపీ అభివృద్ధిపై పడుతున్నారన్నారు. విశాఖ ఐటీ హబ్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ, అనంతరం స్పేస్ హబ్, కొప్పర్తి
ఇండస్ట్రియల్ కారిడార్, కర్నూలు డ్రోన్ సిటీ ఇలా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో సమాంతర అభివృద్ధి జరుగుతుందన్నారు. నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి జిఎస్టి గొప్ప బహిరంగ సభ నలుగురు భవిష్యత్తు కొంచెం ప్రభాకర్ ఇన్ఛార్జీలు థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ మీటింగ్, ప్రధానమంత్రి గారి మీటింగ్ ఇంత సక్సెస్ అయిందంటే దానికి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం, అలాగే మా నాయకుల యొక్క, మా ఉమ్మడి పార్టీ నాయకుల యొక్క సహకారం, మా శాసనసభ్యులందరూ కూడా కలిసికట్టుగా చేసినటువంటి ప్రయత్నం, మా మంత్రివర్యులు చేసినటువంటి ప్రయత్నం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీ గారు సభ ఏదైతే సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే నామకరణం చేసి పెట్టుకున్నామో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి అనుభవమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే అటు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, రాష్ట్ర బీజేపీ నాయకుల యొక్క సహకారంతో మనం ఘన విజయంగా జరుపుకున్నాం. ముఖ్యంగా ఈ సభ జరిగినప్పుడు మోడీ గారు ఏదైతే అభివృద్ధికి శంఖారావం పూరించారో, ప్రజల్లో ఒక నూతన ఉత్తేజం, అంటే కేవలం మాటలు కాదు, ఇక్కడ వాస్తవికంగా పనులు జరుగుతాయని ఒక నమ్మకం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అన్ని కూడా నడుస్తున్నాయి. ఈ ప్రాంతంలో మన కొప్పర్తిలో సుమారు 13,429 కోట్లకి శంకుస్థాపన చేసుకున్నాం. అలాగే ఇక్కడ డ్రోన్ హబ్ కాబోతుందని చెప్పేసి స్వయంగా మన దేశ ప్రధాని మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, 10,000 కోట్లు పెట్టుబడులు ఇప్పటికే మనకి రాబోతున్నాయని చెప్పేసి, ఇంకా భవిష్యత్తులో రాబోతున్నాయనే ఆలోచన, ఆశ మా అందరికీ ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందబోతుంది, అన్ని రంగాల్లో కూడా చెందబోతుంది. ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ త్వరలోనే సాధించుకోబోతున్నాం, విజన్ 2047 సాధించుకోబోతున్నాం అనే నమ్మకం ప్రజల్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మేము మహానడికి కడప, ఉమ్మడి కడప జిల్లాలో పెడితే ప్రజలు చాలామంది వచ్చారు. సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని మేము పెట్టుకుంటే ఆ ఉమ్మడి అనంతపురంలో ప్రజలు ఆదరించారు. ఈరోజు ఇంకా చాలా ఆనందంగా ప్రజలు వచ్చి దానికి నీరాజనం పెట్టారు. కనుక డబుల్ ఇంజనీర్ సర్కార్ అంటే కేవలం మాటలు కాదు, ఇది చేతలు ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకుందామని కర్నూలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వ మోసాలపై ప్రజలను చైతన్యం చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం కాకుండా కోటి సంతకాల సేకరణ ద్వారా కృషి చేయాలని ఎస్పీ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నేతలు మంత్రి నారా లోకేష్ పీపీపీ విధానంతో 10,000 కోట్ల రూపాయలు విలువైన 12 ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు బినామీలను పెట్టి దోచుకోవాలని చూస్తున్నారని ఎస్పీ మోహన్ రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వి విజయ మనోహరి, నగర అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ పాల్గొన్నారు. దాదాపు 60-70%
ఈ ఎలక్షన్లో కూడా కడప జిల్లా కంటే కడప జిల్లా యొక్క మెజారిటీ ఆ ప్రాంతం ప్రజాప్రతినిధులతో జరగనుందనేది చెప్పబడి మున్సిపల్ ఎలక్షన్లో కూడా सर ओके रेडी सर ఈరోజు మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రైవేటీకరణ చేయాలి పీపీపీ విధానంలో దాదాపు 12 మెడికల్ కాలేజీలు 10,000 కోట్ల విలువైనటువంటి ఆస్తిని బినామీలను పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ బాబు గారి ప్లాన్ ప్రకారం దీన్ని దోచుకోవాలని చూస్తా ఉన్నారు. ఈ పీపీపీ విధానం ద్వారా ఎక్కడైనా ఖాళీ ల్యాండ్ ఇచ్చి డెవలప్ చేసి ఉద్యోగ అవకాశాలు ఇస్తారంటే కొన్ని చోట్ల పీపీపీ విధానం ఇస్తారు. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ఖర్చు పెట్టింది, గవర్నమెంట్ అన్ని తయారు చేసినారు. గవర్నమెంట్ డబ్బులు పెట్టి ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ విధానం ఇచ్చేది ఏంది అంటే స్టాఫ్ను పెట్టి నడిపే యోగ్యత కూడా లేదా ఈ ప్రభుత్వానికి? అంత చేతగాని ప్రభుత్వమా? 5 మెడికల్ కాలేజీలు ఒకటే రోజు ఓపెన్ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. 12 మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలనుకున్నటువంటి హీనమైనటువంటి చరిత్ర ఈ తెలుగుదేశం కూటమి నాయకులది. కాబట్టి చరిత్ర హీనులుగా మీరు నిలబడిపోతారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రైవేటీకరణ ఆపుకోవడానికి 1 కోటి సంతకాల కార్యక్రమం. పత్రికా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందని కర్నూలులో జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం 12 గంటలకు కర్నూలు కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ఆధ్వర్యంలో సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ ఆందోళన నిర్వహించి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి సంఖ్యలు వేసి వేధింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు పరంపరను మార్చకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సాక్షి మేనేజ్మెంట్ పై పెడుతున్న అక్రమ కేసులను వెంటనే, సాక్షి ఎడిటర్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే కేసులను కాపాడాలి సాక్షి నగరపాలక సంస్థ కమిషనర్ పర్యటించి ఓపెన్ మురుగు కాలువను భూగర్భ డ్రైనేజీగా నిర్మించాలని పీపీఎస్ఎస్ నాయకుడు పుల్లారెడ్డి డిమాండ్ చేశారు. విఠల్ నగర్ లో రైల్వే లైన్ వెంట 2 ఏళ్ల క్రితం దాదాపు 50 లక్షలతో నిర్మించిన మురుగు కాలువలో సమీప కాలనీ మురికి నీటితో పాటు ప్రైవేటు ఆసుపత్రుల మురుగు నీరు కూడా కలవడం వల్ల దుర్వాసన వస్తున్నందున చిన్నపిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని నగరపాలక సంస్థ కమిషనర్ పర్యటించి ఓపెన్ కాలువను భూగర్భ మురికి కాలువగా మార్చాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, స్థానిక కాలనీ ప్రతినిధులు కె దేవధానం, బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి వెంకటరామరెడ్డి, సింధు నాగేశ్వరరావు కోరారు. ఇక్కడే నిలబడతా ఉంది. దోమలు, దుర్వాసన, ప్రజలు అనారోగ్యాలకు గురవుతా ఉన్న స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. కానీ లక్షల రూపాయలు ప్రజాధనాన్ని డ్రైనేజీ కాలువ కట్టి ఊరికి చేతులు దులిపేసుకున్నారు. కాబట్టి ప్రజాధనం వృధా అయింది, ప్రజల ఆరోగ్యం చెడిపోతూ ఉంది.
కమిషనర్ గారు స్పందించి వెంటనే ఈ కాలువను భూగర్భ డ్రైనేజీ కాలువగా మార్చాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సంబంధించిన మురికి నీరు ఏదైతే ఉందో దేవనగర్ నుంచి వచ్చేది అది విఠల్ నగర్ కాలువలో పడడం వల్ల ఇక్కడ నివసిస్తున్న కనీసంగా వేలాది మంది యొక్క పిల్లల ప్రాణాలకు ఇబ్బంది కలుగుతుంది. అందుకొరకు ఈ డ్రైనేజ్ సిస్టాన్ని మార్చాలని, దీనివల్ల స్మెల్ రావడం, జ్వరాలు, దగ్గులు. కాలువ వేస్తామో చెప్పినాము కాంట్రాక్టు. కాలువ ఎందుకు వేస్తాం, ఇది డ్రైనేజీ పైకి ఐటెండ లేపి మూతేసేయండి అంటే మాకు ఆ కాంట్రాక్ట్ లేదు. సైడ్ మట్టి కూడా ఎక్కడ పోయినా వాళ్ళు స్మెల్ వస్తుంది. మాకు అయితే నీళ్ళని ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు, అటు సైడ్ విఠల్ నగర్ రైల్వే గేట్ దగ్గర కాలువ రీసెంట్గా 1 year బ్యాక్ కాలువ వేశారు. ఆ కాలువ నీళ్ళన్నీ గాయత్రి చెట్ల నీళ్ళు వస్తున్నాయి. అది ఇళ్ళ నీళ్ళు కాదు, అది మొత్తం హాస్పిటల్కి సంబంధించిన నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ వాసన ఎక్కువైంది. కాబట్టి కాలువ వేసినారు, కార్పొరేట్ ఆసుపత్రి నీళ్ళన్నీ ఇక్కడే వస్తున్నాయి. దీని మీద కవర్ కూడా లేకపోవడంతో ఈ కాలువ 3 కాలువలుగా తయారైపోయి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది పెడుతుంది. వీలైనంత త్వరగా ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయాలి. 1 year బ్యాక్ కాలువ వేసినారు. ఈ కాలువ వల్ల కొద్దిగా వాసన అవన్నీ డ్రైనేజ్ వల్ల జ్వరాలు అవన్నీ వస్తున్నాయి. ఇది కొద్దిగా పునరుద్ధరించాలని కోరుతున్నాం. మానవత్వాన్ని చాటుకున్న దుర్గం బాలాజీ మానవత్వమే మహాధర్మం అనే సత్యాన్ని మరోసారి చాటుకున్నారు. కర్నూలు నగర శివారులోని అశ్విని బాలాజీ రెసిడెన్సీలో నివసిస్తున్న దుర్గం బాలాజీ నందనపల్లి గ్రామానికి చెందిన కురువ గిరిబాబు ఆకస్మికంగా మృతి చెందారన్న వార్త తెలిసిన వెంటనే దుర్గం బాలాజీ అక్కడికక్కడ చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆపదలో అండగా నిలుస్తూ 5,000 నగదు సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి పరిస్థితుల్లో మనం మనిషిగా చేయగలిగిన చిన్న సహాయం అయినా పెద్దదే. ఎంపీ బైరెడ్డి శబరి సేవ స్ఫూర్తి నన్ను ప్రేరేపించింది. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవ కార్యక్రమాలు కొనసాగిస్తాను అని అన్నారు. స్థానికులు దుర్గం బాలాజీ సేవ మనసును ప్రశంసించారు. ఆయన చూపిన మానవత్వం యువతకు ఆదర్శమని పలువురు అభిప్రాయపడ్డారు. కర్నూలు నగర పాలిక సంస్థ 35వ వార్డు ఫారూక్ నగర్, ఉమామహేశ్వరి నగర్లలో సీసీ రోడ్లు వేయాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం ఫారూక్ నగర్, ఉమామహేశ్వర్ నగర్ లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప, సిపిఎం కార్యదర్శి ఈ రామాంజనేయులు మాట్లాడుతూ, ఫారూక్ నగర్, అయ్యప్ప నగర్, ఉమామహేశ్వర్ నగర్ కాలనీలో రోడ్లు అస్తవ్యస్తంగా మారి వర్షం వచ్చిందంటే మొత్తం బురదమయమై తమ ఇళ్లలోకి ప్రజలు వెళ్లలేని పరిస్థితి ఉందని వారు తెలిపారు. విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాలంటే ఆటోలు, బస్సులు తిరగలేని పరిస్థితి వల్ల పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారని తెలిపారు. మట్టి రోడ్డు ఉండడం వల్ల వర్షం నీరు అక్కడ నిల్వ ఉండి దోమల ఉత్పత్తి చెంది రాత్రిపూట ప్రజలు నిద్రపోలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కె సురేష్, జె శ్రీనివాసులు, ఎస్ అక్బర్ భాషా, చిట్టిబాబు, గోపీనాథ్, గంగావతి, లక్ష్మి, పరమేష్ భాషా తదితరులు హాజరయ్యారు. వాన పడిందంటే తిట్టనే ఉంటుంది. వారమైన ఇంట్లోనే మొక్కాల్సింది, బయటకు రానికి అవకాశం లేదు. నీళ్ళ మడుగు అవుతుంది అంతా. ఇక్కడ ఏదో పని చేసుకునే వాళ్ళే ఉన్నారు. ఎవరిని అడిగినా ఎవరు పట్టించుకోలేదు. స్థానికంగా ఉన్నారు అసలు లేదు. కార్పొరేట్ అసలు ముఖమే చూసలేము ఆయనది. ఆడవాళ్ళు ఉన్నారా, మొగుళ్ళు ఉన్నారా ఇంతవరకు తెలియదు. వస్తారు పైనుంచి అక్కడి నుంచి అక్కడే పోతారు, ఇక్కడ మటుకు రారు. పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 35వ వార్డు ఉమామహేశ్వర్ నగరు, ఫారూక్ నగరు తిరగడం జరుగుతుంది. ఈ ఉమామహేశ్వర్ నగర్లో కానీ ఫారూక్ నగర్లో కానీ చాలా సమస్యలతో ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు ఈ కాలనీ ఏర్పడి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో వర్షం పడిందంటే రోడ్లు ఎక్కడ చూసినా బుడదనే, కనీసం ఇంట్లోకి పోయే పరిస్థితి కూడా లేదు. వర్షం పడిందంటే నీళ్ళు ఆగి పిల్లలు, విద్యార్థులు స్కూల్లో కూడా పోలేని పరిస్థితి. అంటే ఇక్కడ ఆటోలు తిరగవు, తర్వాత బస్సులు రావు, పిల్లల చదువులు కూడా పాడయ్యే పరిస్థితి ఉంది. అందుకోసం మేము వెంటనే కమిషనర్ గారిని కోరుతున్నాము. 35వ వార్డులో కమిషనర్ గారు పర్యటించండి, మీరు ఇక్కడ పరిశీలించండి. ఇక్కడ అలాగే రోడ్లలో చెట్లు మొలిచినాయి, కంప చెట్లు మొలిచి మొత్తం రాత్రిపూట
తిరుగుతున్నాయి, బయట రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా. అట్లాగే కొన్ని లైట్లు కూడా వెలగడంలే, వీధి లైట్లు. అట్లాగే కొన్ని పైప్ లైన్లు లీకేజ్ ఉన్నాయి. హెల్త్ అండ్ వెల్త్ కంపెనీ పేరుతో దొర్నిపాడు, రుద్రవరం, ఆలగడ్డ మండలాల పరిధిలోని గ్రామాలలో 5,000 మంది ప్రజల దగ్గర ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి వద్ద 3.5 నుండి 4 లక్షల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసిన శ్రీకాంత్ రెడ్డి, రాజారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, రామరెడ్డిలను వెంటనే జిల్లా అధికారులు పట్టుకుని ప్రజలు చెల్లించిన డబ్బులను వారికి తిరిగి ఇప్పించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, జిల్లా నాయకులు టి రామచంద్రుడు, సుధాకర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివ మనోహర్ డిమాండ్ చేశారు. ప్రజలు చేస్తున్న ఆందోళనకు వారు పాల్గొని మద్దతును తెలియజేశారు. ఈ మోసంలో ప్రజల నుండి 150 కోట్లను దోచుకున్నారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఇలాంటి మోసకారులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మోసపోయినటువంటి బాధితులు, మోసపుచ్చినటువంటి మరి ఎవరైతే మనం అందరినీ మోసం చేసినట్టు వాళ్ళు ఉన్నారో వారిని ఇంతవరకు మరి పేపర్లో రోజు దాదాపు 4 రోజుల నుంచి పేపర్లో వస్తా ఉంది, రాష్ట్ర ప్రజలు కూడా వచ్చింది. ఈ రకంగా 150 కోట్ల రూపాయలు పైగా మన కంపెనీ వాళ్ళు మోసం చేశారని చెప్పేసి వచ్చినా సరే ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో మాకు అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి మన కర్నూలు జిల్లాకు వచ్చారు, ఉప ముఖ్యమంత్రి కర్నూలు జిల్లాకు వచ్చాడు, సాక్షాత్ ప్రధానమంత్రి కర్నూలు జిల్లాకు వచ్చారు. మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్య వారికి కనపడం లేదా వినంటే ఒకరోజు ఆ రకంగా వినిపిస్తున్న పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం మా వైపు చూడడం లేదు. మరి ఈరోజు మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, మన మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మనల్ని ఏ రకంగా మోసం చేయకూడదు నాకు అర్థం కావడం లేదు. మన వాళ్ళని మోసం చేస్తే ఎట్లా అనేటువంటిది. ఇంతమంది మహిళలు, నిరుద్యోగులు, యువకులు మరి ఇల్లు మైక్రో ఫైనాన్స్ కింద తాకట్టు పెట్టి బంగారము ఒక బ్యాంక్ లో చెప్తున్నారు, ఏ బ్యాంక్ లో లేక బంగారం మా బ్యాంకులో ఉంది, దొడ్డిపాటి బ్యాంకులో చెప్తా ఉన్నారు. అంత బంగారం తాకట్టు పెట్టి మరి మనకు ఆశ చూపించి మీకు 40,000 రూపాయలు ఇస్తాం, 4 లక్షల రూపాయలు కట్టండి అని చెప్పేసి ఆ రకంగా ఒక్కొక్క దగ్గర 4 లక్షల రూపాయలు, 3 లక్షలు, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోడీ భజనకు కోట్లు తగలేసి సభ జరుపుతారు తప్ప రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడింది సున్నా అంటూ సిపిఎం విమర్శ. మోదీ సభ రికార్డు బద్దలు కొట్టిందంటూ మీడియా ముఖంగా అభినందనలు తెలిపిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి. సాక్షి మీడియాపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని జర్నలిస్టు సంఘాల ఆందోళన. విఠల్ నగర్ లో రైల్వే లైన్ వెంట అశాస్త్రీయంగా మురుగు కాలువ నిర్మించి 50 లక్షల మేర ప్రజాధనం వృధా చేశారంటూ పీపీఎస్ఎస్ విమర్శ.